నలుగురు అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. మరో 4 సీట్లను పెండింగ్లో పెట్టింది. అయితే ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయించాలని కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కానీ ప్రియాంక నిర్ణయం కోసమే ఖమ్మం సీటుని పెండింగ్లో పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఖమ్మం రేసులో 4 కీలక నేతలు ఉండగా తాజాగా ప్రియాంక పేరు తెర మీదకి వచ్చింది. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు 13 స్థానాలు ప్రకటించినప్పటికీ మిగిలిన స్థానాలకు గట్టి పోటీనే ఉంది. ఖమ్మం సీటు హాట్ టాపిక్గా మారింది. సీటు కోసం బరిలో దిగిన ఆశావాహుల్లో మంత్రి తుమ్మల కుమారుడు యుగంధర్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి నందిని ఉన్నారు. ఎంపీ సీటు కోసం ఎవరికి వారు గట్టిగా పట్టుబడడంతో అధిష్టానం ఎవరికి ఇవ్వాలో తెలియక డైనమాలు పడింది. నలుగురు అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ అధిష్టానం మరో 4 సీట్లను పెండింగ్లో పెట్టింది. అయితే ఖమ్మం నుండి ప్రియాంక గాంధీ పోటీ చేయించాలని కాంగ్రెస్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కానీ ప్రియాంక నిర్ణయం కోసమే ఖమ్మం సీటును పెండింగ్లో పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఖమ్మం రేసులో పలువురు కీలక నేతలు ఉండగా తాజాగా ప్రియాంక పేరు తెర మీదకి వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అయ్యప్ప లైవ్లో అందిస్తారు. అయ్యప్ప, ఆనంద్, ఇప్పటికే తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 13 పార్లమెంటు స్థానాలు ఇప్పటికే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఖమ్మం సీటు మాత్రం హాట్ టాపిక్ గా మారింది. దీనికి ప్రధానమైన కారణం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ కూడా ఇందులో ఆశావాహుల్లో ఒక వ్యక్తిగా ఉన్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా ఈ సీటు కూడా ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ ఖమ్మం సీటుని ఇప్పటివరకు అనౌన్స్మెంట్ చేయకపోవడానికి ప్రధానమైన కారణం ఎందుకంటే ఈ ముగ్గురు కూడా గట్టి పట్టుపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం ఎంపీ సీటు తమకే కావాలని చెప్పి కూడా ఇటు అధిష్టానం కూడా వాళ్ళు ప్రసన్నం చేసుకునే పనిలో నేపథ్యంలో ఈ ముగ్గురికి ఎవరికి ఇయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితి నేపథ్యం తలెత్తింది. మరోవైపు ఇప్పటికే రేణుకా చౌదరి రాజ్యసభ సీటు అప్పచెప్పడంతో ఈ రేసు నుండి తప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు వివిసి అధినేత విజేంద్ర ప్రసాద్ కూడా ఆ ఖమ్మం సీటు ఆశిస్తున్న పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో భారీగా ఆశావాహులు ఎవరికి వారు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో మరోవైపు ప్రియాంక గాంధీని ఖమ్మం బరిలో దింపాలని కూడా అధిష్టానం అయితే చూస్తుంది. అంటే ఈ ముగ్గురిలో ఎవరికైనా సీట్ ఇచ్చినా సరే తీవ్ర వాళ్ళు ఎవరికి వాళ్ళు నష్టం పరుస్తారనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్న నేపథ్యంలో ప్రియాంక గాంధీకి సీటు ఇస్తే బాగుండిద్దని కూడా ఆలోచన ఉంది. కొద్ది రోజుల క్రితం సోనియా గాంధీ కూడా ఖమ్మం నుంచి బరిలో ఉన్నారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ కూడా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడికి ఖచ్చితంగా సీట్ కన్ఫర్మింగ్ ఇక్కడ జోరుగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైన కారణం గత అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన మార్క్ ని చూపించారు. తన అభ్యర్థులతో పాటు 4 ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ రోజే ఎంపీ సీటు కూడా ఆయన అడిగినట్టు పరిస్థితి అధిష్టానం కూడా చెబుతున్న నేపథ్యంలో ఎంపీ సీటు ఆయన కన్ఫర్మ్ అని కూడా వాళ్ళ సోదరుడికి ఇవ్వాలని కూడా కొన్ని ఇక్కడ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కొడుకు అయినటువంటి యుగంధర్కి కూడా ఆ సీటు కావాలని కూడా అధిష్టానానికి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కూడా ఎవరికి వాళ్ళు జోరుగా ప్రచారం అయితే నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీకి సీట్ ఇవ్వాలని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆనంద్,
అయ్యప్ప, ఒకవైపు ప్రియాంక గాంధీకి సీట్ ఇవ్వాలని కూడా వస్తున్నటువంటి యొక్క సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ ప్రియాంక గాంధీకి కానీ సీట్ ఇస్తే ఆశావాహుల స్పందన ఏ విధంగా ఉండబోతుందంటారు? వాస్తవంగా ఆనంద్, ఒకవేళ ప్రియాంక గాంధీకి ఖమ్మం సీటు మాత్రం ఇస్తే అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే ప్రియాంక గాంధీ గెలుపు నల్లేరు మీద నడకలాగా భారీ మెజారిటీ కూడా విజయం సాధించే అవకాశం కూడా ఉంది. ఇంకా మిగిలిన అంటే అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో సరే, వాళ్ళు మొత్తానికి సైలెంట్ అయితే ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కనబడుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఇప్పటికే మొన్న కూడా రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు మంత్రులతో కూడా చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఎవరికి వారు టికెట్ ఆశిస్తున్నారు ఆనంద్. ప్రధానంగా అంటే గెలిచే సీటు ఖమ్మం ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవబోతుంది కాబట్టి సీటు కోసం విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీకి కానీ ఇస్తే ఎవరికి వారు మౌనం వహించి ఆ ప్రియాంక గాంధీని గెలుపు కోసం కృషి చేస్తారన్న నేపథ్యంలో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంటుందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా తెర మీదకి తాజాగా ప్రియాంక గాంధీని పేరునైతే తీసుకువచ్చారు. కానీ శ్రీనివాస్ రెడ్డి అవకాశం కూడా చెబుతున్నారు. ప్రియాంక గాంధీ కానీ సీట్ ఇవ్వకపోతే ఆ యొక్క సీట్ ఎవరికి కేటాయించే అవకాశం కనిపిస్తుంది? ఫస్ట్ నేమ్ సంబంధించి విషయం చూస్తే మనకి తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఆనంద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది అని ఖమ్మంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ గెలుపులో ఆయన ముఖ్య భూమిక పోషించారు. ఖమ్మం నుండి జనగర్జన అనే ఒక సభతోటి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఒక ఊపు తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ గేటు కూడా దాటనీయు అని ఒక నిదానంతో బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేసి తనతో పాటు 4 ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నారు. అదే కాకుండా ఇతర ఎమ్మెల్యేలకు కూడా తన ఆర్థికంగా కూడా అండగా నిలిచిన వ్యక్తి. అదే విధంగా ఆ రోజు కూడా ఎంపీ సీటు ఇస్తామని కూడా వాళ్ళకు ఒక మాట అయితే ఇచ్చిన సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరికి ఇవ్వాలని అధిష్టానం అయితే చూస్తుంది. మరోవైపు సమాచారం ఇంకోటి ఇక్కడ ప్రధాన ఒక అంశం ఉంది ఆనంద్. ఇటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే 2 కార్పొరేషన్ పదవులతో పాటు ఒక మంత్రి పదవి, ఒక రాజ్యసభ సీటు కూడా ఇప్పటికే ఖమ్మంకి జిల్లాకి అప్పగించిన పరిస్థితి ఉంది. ఇంకో రెండోది గమనించవచ్చు ఆనంద్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రితో పాటు తన సోదరుడైనటువంటి మల్లు రవికి కూడా ఎంపీ సీటు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఇటు రెడ్డి సామాజిక వర్గానికి ఖమ్మం సీటు వచ్చే అవకాశం ఉన్నది కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. అంటే ఫస్ట్ ప్లేస్ లో మాత్రం ప్రసాద్ రెడ్డి ఉన్నారని మనకున్న సమాచారం ఆనంద్. థ్యాంక్ యూ అయ్యప్ప. పదమూడు మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం మరో 4 సీట్లను పెండింగ్లో పెట్టింది. ఆ 4 సీట్లను ఎందుకు పెండింగ్లో పెట్టింది, పెండింగ్లో పెట్టడానికి గల కారణాలు ఏమిటో అందరికీ చర్చించుకుంటున్నారు. రాష్ట్రం అధికారంలో ఉండి కూడా అభ్యర్థుల ప్రకటన విషయంలో ఎందుకు జాప్యం చేస్తుందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పదమూడు మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం మరో 4 సీట్లను పెండింగ్లో పెట్టింది. ఆ 4 సీట్లను ఎందుకు పెండింగ్లో పెట్టింది, పెండింగ్లో పెట్టడానికి గల కారణాలు ఏమిటో అని అందరూ చర్చించుకుంటున్నారు. రాష్ట్రం అధికారంలో ఉండి కూడా అభ్యర్థుల ప్రకటన విషయంలో ఎందుకు జాప్యం చేస్తుందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ఆనంద్.
కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికల విషయంలో కూడా ఇప్పటికీ ఇంకా తర్జన పడుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ అంటే 17 పార్లమెంట్ స్థానాలకు కేవలం 13 పార్లమెంట్ స్థానాలని ప్రకటించింది. ఇంకా 4 స్థానాలను పెండింగ్ లో పెట్టిందని చెప్పవచ్చు. ఇటు ప్రతిపక్షాల విజయాలు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించడంతో పాటు కూడా ప్రచారంలో ముందుకు వెళ్తున్న పరిస్థితి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో మొత్తం అభ్యర్థులను ప్రకటించకపోవడం, అదేవిధంగా ప్రకటించిన అభ్యర్థులు కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రచారంలో నియోజకవర్గంలో ఇంకా నిర్వహించకపోవడం, ఈ అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. తాజాగా కూడా ఇంకా 4 పార్లమెంటు స్థానాలను కూడా పెండింగ్ లో పెట్టింది. ఏదైతే హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా ఖమ్మం, కరీంనగర్, వరంగల్ స్థానాలకి. ఖమ్మం పార్లమెంట్ విజయంలో ఏదైతే ఇప్పటికే సీనియర్ నేతలు అంటే 3 నేతల మధ్య తీవ్ర పోటీ ఉందని చెప్పాలి. ఏదైతే రెవెన్యూ మంత్రి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడిని బరిలో దింపాలని ఆయన భావిస్తున్నాడు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రతిమని బరిలో దింపాలని కూడా అతను సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నాడు. మరొక వైపు తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ను కూడా పోటీ చేయించాలని కూడా భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్రంగా పోటీ నెలకొన్న పరిస్థితి. మరొక వైపు మొదటి నుండి కూడా ఈ పార్లమెంటు విషయంలో ఖమ్మం నుండి ఏదైతే ముందు నుండి కూడా అగ్రనేతలను పోటీ చేయించాలని కూడా భావిస్తుంది. ఒకసారి సోనియా గాంధీని పోటీ చేయాలని కూడా ఇటు తీర్మానం చేసిరు. అదేవిధంగా పిసిసిలో సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని కూడా సున్నితంగా తిరస్కరించిన పరిస్థితి. మరొక వైపు రాహుల్ గాంధీని, అదేవిధంగా ప్రియాంక గాంధీని కూడా పోటీ చేయించాలని భావించారు. కానీ రాహుల్ గాంధీ కూడా అటు అమేథీలో కూడా పోటీ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మరొక వైపు తాజాగా ఖమ్మం పార్లమెంట్ బరిలో ప్రియాంక గాంధీని పోటీ చేయించాలని కూడా అంశం తెరపైకి మరీ తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఈ 3 అభ్యర్థులు ఎవరికి కేటాయించాలని కూడా తలనొప్పిగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆ ప్రతిపాదన కూడా తీసుకొస్తున్న పరిస్థితి. మరొక వైపు హైదరాబాద్ విషయానికి వస్తే అనాది నుండి కూడా హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎంఐఎం కు తిరుగులేదని చెప్పాలి. ఇటు పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీలో ఎంఐఎం గెలుస్తూ వస్తుంది. గెలిచిన తర్వాత కూడా ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసారి హైదరాబాద్ లో ఖచ్చితంగా ఎంఐఎం కి గండి కొట్టాలని కూడా కాంగ్రెస్ సీరియస్ గా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అభ్యర్థుల విషయంలో సీరియస్ గా కసరత్తు చేస్తుందని చెప్పాలి. తాజాగా ఏదైతే టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను కూడా బరిలో దింపాలని కూడా ఆలోచిస్తుంది. అదేవిధంగా ఆమె అయితే ఏదైనా ఒక స్టార్ ఇమేజ్ తో హైదరాబాద్ లో ఓట్లు, ముస్లిం ఓట్లు కూడా గండి కొట్టొచ్చని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. మరొక వైపు ఇటు కరీంనగర్ విషయానికి కూడా తీవ్ర పోటీ నెలకొందని చెప్పొచ్చు. అదేవిధంగా వరంగల్ విషయానికి వస్తే అంటే బీఆర్ఎస్ ఎంపీగా గెలిచినట్టు అటువంటి పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా టికెట్ వస్తుందని కూడా భావిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అక్కడి నుంచి దొమ్మిడి సాంబయ్య తనకు టికెట్ కావాలని కూడా భావిస్తున్నారు. ఈ రకంగా కూడా తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అధిష్టానానికి తలనొప్పిగా మారిన పరిస్థితి. దీనికి సంబంధించి ఈ 4 స్థానాలు కూడా పెండింగ్ లో పెట్టారని చెప్పొచ్చు. కాగా ఈ నెల 31న మళ్ళీ ఈ విషయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మళ్ళీ సమావేశం నిర్వహించి కొలిక్కి తీసుకొచ్చి అభ్యర్థులను ప్రకటిస్తారని కూడా తెలుస్తున్న పరిస్థితి. ఆనంద్. థ్యాంక్ యూ శ్రీనివాస్.